అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరీంనగర్కి వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా 20 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికే 500 స్కూల్స్లో ఉన్నాం. స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా మోర్ దెన్ 36,000 స్టూడెంట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడులో నుంచి మేము ఇన్ని స్కూల్స్లో ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని. ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్. మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది. అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫర్ చేంజ్ ఒక ధ్యేయం. సో ఈరోజు మేము ఇక్కడ 160 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ 3rd, 4th and 5th గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం. 20 స్కూల్స్ కరీంనగర్లో, యాదాద్రిలో పోయిన సంవత్సరం 50 స్కూళ్ళు ఓపెన్ చేశాము. ఈ సంవత్సరం ఇంకో 50 స్కూళ్ళు తీసుకున్నాము. ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్, బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే అట్లా ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను. సో మన పిల్లలందరినీ కూడా మేము ఉన్నాము, టీచ్ ఫర్ చేంజ్ ఉంది, మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరి నుంచి చదువుకున్న వాళ్ళు, బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఆశ రావాలనేది మా కోరిక. మేము కొంతవరకు చేయగలుగుతాము. తర్వాత మనం అందరం కలిసికట్టుగా చేస్తేనే ఒక చేంజ్, ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం. సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్లో, యూకేలో, కెనడాలో, వరల్డ్లో ఎక్కడున్నా కమ్ బ్యాక్, take care of one government school so your town, your city can get better to give back to the world at large. Thank you very much. మంచు లక్ష్మి గారికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల పోచంపల్లి తరఫున సాదర స్వాగతం. మా పిల్లలు అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం. దయచేసి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీకు కుర్చీలు ఆసన కావాల్సిందిగా కోరుతున్నాను. ఉన్న మంచి విషయాలన్నీ మీ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చాము. మేము తనకి కొన్ని లక్షలు డబ్బు కట్టి పంపిస్తున్నా స్కూల్కి. కానీ తనకి మీకు ఏమీ తేడా లేదు. అర్థమైందా నేను చెప్పేది? చదువుకుంటే తనకి ఎంత చదువు నేర్పించినా తను చదువుకోకపోతే వేస్ట్. ఇంకా మీకు ఏమీ లేకపోయినా మీరు ఇంత బాగా చదువుకున్నప్పుడు అప్పుడే మీకు నిజంగా ఏం మంచి చెయ్యాలో తెలుస్తుంది. మీకు నాకు ఏమీ తేడా లేదు. నేను స్కూల్కి వెళ్ళాను, మీరు స్కూల్కి వెళ్తున్నారు. మీకు బయట ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది, తెలుసు కదా మీకు. మీరు ఇక్కడ ఉండడం మామూలు విషయం కాదు. మన గవర్నమెంట్, మన రాష్ట్రం, మన వాళ్ళందరూ కలిసి మీకు మంచి చదువు ఉండాలని గవర్నమెంట్ మీకు స్కూల్ పెట్టింది, అవునా కదా? ఆ స్కూల్లో మీరు శుభ్రంగా చదువుకొని మంచి ఉద్యోగం తెస్తే అదే మీరు మా అందరికి, ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చే బోల్డ్ అంత గిఫ్ట్. అర్థమైందా? యాదాద్రి కొండంత గిఫ్ట్ ఇచ్చినట్టు మీరు నాకు. బాగా చదువుకోండి అంతే. చదువు చదువు చదువు. మనకెందుకు, మేము చదువుకొని ఏం చేస్తాం, మాకు ఫ్యూచర్ లేదు, ఎవ్వరి మాట వినద్దు. మీరు మీ ఒక్కరి మాటే విని, నేను సార్ కూడా చెప్పిన ఇంకో సినిమా చూపించాలి మీకు అని. నేను రీసెంట్గా ఒక సినిమా చూసిన, హిందీ సినిమా పేరు 12th ఫెయిల్ అని. ఎవరు చూసినారు ఇక్కడ? ఓన్లీ ఓల్డర్ బాయ్స్. మీ అందరికీ కూడా చూపించమని చెప్తాను. ఓన్లీ బ్యాక్ బెంచర్స్ చూసారు.
బట్ ఎంత బాగుందో ఆ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. మనం కష్టపడితే మనల్ని ఆపేవాళ్ళు ఎవరు? అది అయ్యో మనం ముందుకెళ్తే మన కష్టం అనుకోదు. మీరేసే ప్రతి అడుగుకి అడిషనల్ కలెక్టర్ గారు దానికోసమే ఉన్నారు. ఇక్కడ డిఈఓ గారు నేను బాగా చదువుకున్నాను అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నారు. ఇంకా మీదట మీకోసం ఈ స్కూల్లో మేమందరం కూడా ఉన్నాం. టీచ్ ఫర్ చేంజ్ అనే వ్యవస్థ మీ అందరికీ మంచి చదువునిప్పించాలని, మీకు ప్రైవేట్ స్కూల్ కి వెళ్లే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని, మీరు అనుకునేదల్లా మీరు సాధించాలని మేము వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం. అర్థమైందా? అర్థమైతే తప్పని ఉంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తా. మీరందరూ ఎలా చదువుకుంటున్నారో మేము రాసుకుంటామన్నమాట. ఫస్ట్ క్లాస్ రూమ్ లోకి మీకు టీవీ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు, మధ్యలో ఎంతవరకు నేర్చుకోగలిగారు, లాస్ట్ లో ఎంత బాగా చదవగలిగారు అని. ఇక్కడ అందరికంటే బాగా చదివిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. ఎవరు కావాలా గిఫ్ట్? పిక్సర్ యామ బాగా ఎంకరేజ్ చేస్తుంది. మీకు ఇస్తా ఫస్ట్ గిఫ్ట్ నేను. బట్ వండర్ఫుల్, మీరందరూ బాగా చదవండి. మేమేం చేస్తామో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేసి చూపిస్తాం. అర్థమైందా? యా, మీరు స్టార్ట్ చేశారా క్లాస్ రూమ్ లో నేర్చుకోవడం? అక్కడ ఇంకా లేదా? ఓకే, ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే మీకు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద, నా కూతురు మీద, మీ ఫ్యామిలీస్ మీద ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై So she did not. And asked, "Mommy, can we go outside to play this?" Just don't forget to get your child involved. Once the puppy started jumping with excitement. Soon, Vinny was also ready. They both climbed outside to the garden. James and Lucy are siblings.